వెల్కమ్ టు స్పెషల్ షో బ్యూటీ కిల్స్. ఎస్, నిజంగానే బ్యూటీ అన్నది చంపేస్తుంది ఎవరినో కాదు. ఎవరైతే బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటున్నారో దీనికోసం యాంటీ ఏజింగ్కి సంబంధించి ఇంజెక్షన్లు తీసుకుంటున్నారో, మరి కొద్దిమంది వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగించని కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడం కానివ్వండి, వాళ్ళు యూజ్ చేస్తున్న న్యూట్రిషన్ కానివ్వండి, డైట్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే షెఫాలి జరీవాలా, ఈ పేరు చెబితే పెద్దగా ఎవరికి గుర్తు కాదు, కానీ అదే కాంటాలాగా గర్ల్ అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపు 15-16 సంవత్సరాల ఏజ్లోనే తను ఒక పాప్ సెన్సేషన్ గాను, అందులోనూ ఈ ప్రైవేట్ ఆల్బమ్కి సంబంధించిన ఒక సెన్సేషన్గా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మధ్యకాలంలో తన 42 ఏళ్ల వయసులో చనిపోయిన నేపథ్యంలో తనకు హార్ట్ అటాక్ వచ్చింది. దానికి మొదటగా అందరూ కరోనానా లేకపోతే కారణాలు ఏంటని విశ్లేషించే ప్రయత్నం చేశారు, కానీ ఆ తర్వాత తెలిసింది యాంటీ ఏజింగ్కి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారానే, అది తీసుకునే క్రమంలో తన డైట్లో ఉన్నారు, ఆ కారణంగానే ఆమె చనిపోయారు అన్నది ప్రాథమికంగా అయితే బయటకు వచ్చింది. సో మొత్తానికి అందంగా కనిపించడం అన్నది ప్రతి ఒక్కరూ ఆశపడతారు, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు దానికోసం ఎంతైనా కష్టపడతారు. కానీ ఆ కష్టాలు ఇవాళ ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాయన్న విషయంపైనే ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. షెఫాలి జరీవాలా మృతి తర్వాత చాలామంది ఇలాంటి పరిస్థితులు, అంటే ఎవరైతే యాంటీ ఏజింగ్ పేరుతో కానివ్వండి, ఏదైతే వెయిట్ లాస్ పేరుతో తీసుకున్న ఇంజెక్షన్లు, వాటి వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ప్రాణాలు పోయే స్థాయిలో అవి ఎందుకు పనిచేస్తున్నాయని కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఇదే విషయంపై ఇవాళ మనం స్పెషల్ డిబేట్ ఒకటి కండక్ట్ చేస్తాం. మనతో పాటు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయ్య గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ వర్ణిక గారు, ప్లాస్టిక్ సర్జన్, తను కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి హలో అండి. హాయ్ అండి. ఎస్, జ్యోతిర్మయ్య గారు, ఇప్పుడు ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొదటిది ఏంటంటే, అందంగా కనిపించడం అన్నది చాలా కీలకమైన అంశము. అందులోనూ చాలామంది చాలా మంచిగా కనిపించాలి అంటే ఎక్కువ వెయిట్ లేకుండా ఫేస్ కానివ్వడం అన్ని గ్లోగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో యాంటీ ఏజింగ్ అనే పేరుతో విచిత్రమైన పనులు చేస్తున్న వాళ్ళ సంఖ్య మనం చూస్తున్నాం. ఏది ఐస్ థెరపీ తీసుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఇట్లా ఇంజెక్షన్లు తీసుకోవడం అన్నది. అసలు యాంటీ ఏజింగ్ అన్న దానికి డైట్కి ఏం సంబంధము, దాన్ని ఎలా చూడాలంటారు జ్యోతిర్మయ్య గారు? ఎస్, సో యాంటీ ఏజింగ్ అనేది కామన్ అండి, ప్రతి ఒక్కరిలో వస్తుంది. మనం పర్టికులర్ గా ఈ ఏమంటారు, మనకి వ్రింకిల్స్ కానివ్వచ్చు, ఏమన్నా ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అంటే మనం చూసుకున్నట్టయితే యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ ద్వారా, లేకపోతే ఇంకా వివిధ రకాల మెడికేషన్స్ ద్వారా మనల్ని ఏజింగ్ అనేది స్టాప్ చేయలేమండి. దట్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు అగ్రీ. ఎందుకంటే మనం తీసుకునే డైట్ అనేది చాలా ప్రభావితం చేస్తుంది. అన్ఫార్చునేట్ అండి, దిస్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. 42 years ఏజ్ కి చనిపోవడం అనేది చాలా బాధాకరం. అండ్ ఒక మనిషి ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకొని, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఫిజికల్ యాక్టివిటీ కానివ్వచ్చు, స్ట్రెస్ కానివ్వచ్చు, స్లీప్ కనుక బాగా మెయింటైన్ చేస్తే మనకి ఎటువంటి యాంటీ ఏజింగ్ ఉన్న మెడికేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ లోనే మన బాడీకి కావాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే ఫుడ్స్ లోనే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ మనం తీసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, స్పెషల్లీ మనకి యాంటీ ఏజింగ్ ముడతలు, ఇవన్నీ ఫైన్ లైన్ స్ప్రింకిల్స్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే omega-3 రిచ్ డైట్స్ అనేవి తీసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే ఆహారాలు కనుక మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే ఇప్పుడు షెఫాలి గారి కేసు కనుక మనం తీసుకున్నట్టయితే, ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్, అంటే 7 to 8 years నుంచి తను యాంటీ ఏజింగ్ మెడికేషన్ లో ఉన్నారు. తను చనిపోయిన రోజు కూడా తను ఈ మెడికేషన్ అనేది తీసుకున్నారు. ఈ మెడికేషన్ తీసుకున్న రోజు తను ఏం చేశారంటే డైట్ అనేది కరెక్ట్ గా తీసుకోలేదు. అంటే యాక్చువల్లీ తను ఉపవాసం ఉందన్నమాట. సో ఇలా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్లీ షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి, హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోతుంది. సో దాని వల్ల తనకి హార్ట్ అటాక్ వచ్చిందని నా అభిప్రాయం. ఎస్ డాక్టర్ వర్ణిక గారు, ఇక్కడ అంటే రెండు పాయింట్స్ చాలా కీలకంగా కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఏజ్ తగ్గించుకోవడం అన్న దానికి సంబంధించి, లేకపోతే యంగ్గా కనిపించాలనే ప్రయత్నంలో కొద్దిమంది డైట్, మరి కొద్దిమంది ఎక్సర్సైజ్లు వాడతారు. కానీ ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం కానివ్వండి, వీటిని ఎలా చూడాలంటారు? నిజంగానే అది షార్ట్ కట్ లాగానా, లేకపోతే అది కంపల్సరీ అవసరమైన ఒక యాక్టివిటీగా చూడాలా? ఏంటి అసలు అది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం అండి. చాలా మందికి ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్స్ ఏమని చూస్తున్నామంటే, ఏజింగ్ అనేది ఒక డిజీజ్ లాగా చూపించి దానికి క్విక్ ఫిక్సెస్ అనేవి చాలా ఎక్కువ చూపిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాంటీ ఏజింగ్ అనేది ఓన్లీ త్రూ డయట్, లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజే అవుతాయి. ఇలాంటి మెడికేషన్స్ అయినా ఇంజెక్షన్స్ అనేవి కూడా దీస్ ఆర్ షార్ట్ టర్మ్ ఫిక్సెస్, దే ఆర్ నాట్ లాంగ్ టర్మ్ ఫిక్సెస్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మెడికేషన్స్ కూడా ఎప్పుడైనా డాక్టర్ సూపర్విజన్ లోపలే మనం తీసుకోవాలి.
బికాజ్ ఇప్పుడు ఈ షిఫాలి జరీవాలా కేసులో మీరు చూస్తే 7-8 ఇయర్స్ నుంచి తను ఇవి తీసుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. ఇప్పుడు మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ బాడీ కాంపోజిషన్ ఎట్లా ఉంది, మీకు ఎంతవరకు అవసరము, ఆ డోసేజ్ ఏంటి, అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అది తగ్గించాలా, ఇంకో మెడిసిన్ కి మార్చాలా, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డాక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ నాట్ అండర్ అ డాక్టర్ సూపర్విజన్ అండ్ తను ఓన్ గా సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ షీ వాజ్ టేకింగ్ దీస్ మెడికేషన్స్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంత లాంగ్ టైం కి మెడికేషన్స్ తీసుకుంటే అవి మిగతా మెడికేషన్స్ తోటి ఎట్లా రియాక్ట్ అవుతాయి, హార్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, లివర్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, ఇవన్నిటికీ మన దగ్గర ఆన్సర్స్ ఇంకా కరెక్ట్ గా లేవు. సో అన్ఫార్చునేట్లీ ఆ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఈ వీటి మూలాంచి కూడా ఇట్ మైట్ హ్యావ్ బీన్ అ కాజ్ ఆఫ్ ద డెత్. ఎస్, పావని గారు కూడా మనతో పాటు న్యూట్రిషనిస్ట్ జాయిన్ అయ్యారు, తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పావని గారు, ఇప్పుడు అందంగా కనిపించడం వేరు, ఇలా యంగ్గా కనిపించడం వేరు అనేది ఒక డిస్కషన్ మనం ఎప్పుడు చేస్తూ వస్తుంటాం. ఫుడ్ ద్వారానే చాలు ఆరోగ్యాన్ని మీరు సెటిల్ చేసుకొని తద్వారా అంటే యంగ్గా కనిపించవచ్చు అన్నది కొంతమంది చెప్తూ ఉంటారు. కేవలం ఆహారాన్ని ఉపయోగించి ఇలా యంగ్గా కనిపించే అవకాశం ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ ఉంటే దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. డైట్ ఈజ్ ఎవ్రీథింగ్ మనకు చెప్తూ ఉంటారు, యు ఆర్ వాట్ యు ఈట్ అనేది. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సప్లిమెంట్స్ తీసుకోవడం, మెగ్నీషియం అని చెప్పేసి, మల్టీ వైటమిన్స్ అని చెప్పేసి, టూ మచ్ వైటమిన్ డి, టూ మచ్ వైటమిన్ B12 ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా బాడీలో ఒక టాక్సిసిటీ అనేది లీడ్ అవుతుందండి. ఏదైనా టూ మచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో మనం హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే యాంటీ ఏజింగ్ కూడా స్లో డౌన్ చేయొచ్చు, బట్ నాట్ క్విక్ ఫిక్సెస్ అయితే అస్సలు కాదు. ఇన్స్టాగ్రామ్ లో చూపించినట్టు, మనకు సోషల్ మీడియాలో చూపిస్తున్నట్టయితే అస్సలు కాదండి. మెయిన్ గా మనం గుర్తు పెట్టుకోవాలి, మనం అసలు మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎంతో తీసుకొచ్చుకుంటూ ఉంటున్నారు. అసలు మనం ఏ ఫుడ్ తెచ్చుకుంటున్నాం అనేది కూడా అసలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ థింగ్ ఇది. దాని వల్ల యాంటీ ఏజింగ్ ప్రాసెసింగ్ వెళ్ళిపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడం ఇలా చాలా జరుగుతున్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి క్విక్ ఫిక్సెస్ లాగా ఈ సప్లిమెంట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మన శివాని గారు చూడొచ్చు, ఇలా సప్లిమెంట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, మనం ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటూ కూడా మనం హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్, యు ఆర్ వాట్ యు ఈట్ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎస్, వనిక గారు, ఇక్కడ అంటే ఎక్కువగా వినిపిస్తున్న క్వశ్చన్ ఈ మధ్యకాలంలో, అంటే యంగ్గా కనిపించేందుకు ఈ ఇంజెక్షన్స్తో పాటు కొత్త కొత్త ఫేషియల్ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, దాని తర్వాత ఏవో ఆయిల్స్ అని అవి ఇవి వాడితే మీరు యంగ్గా కనిపిస్తారు అన్న దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అన్నట్టు సోషల్ మీడియాలోకి వెళ్ళి మీరు జస్ట్ ఎక్కడైనా సరే బ్యూటిఫుల్ అని ఎక్కడైనా కొట్టారనుకోండి, మీకు నెక్స్ట్ వచ్చే యాడ్స్ అన్నీ కూడా అవే. ఏది ఇంటేక్ తీసుకుంటే మీరు యంగ్గా కనిపిస్తారు, లేదా క్రీమ్స్ పెట్టుకుంటే మీరు అందంగా కనిపిస్తారు, నెక్స్ట్ సర్జరీస్, అక్కడ వరకు కూడా దాని ప్రమోషన్ అది రెగ్యులర్ జరుగుతుంది. సో అవన్నిటిని యాక్సెప్ట్ చేయాలంటారు అంటే అది నిజంగానే పాసిబుల్లా ప్రాక్టికల్గా చూసినప్పుడు? సో ఇప్పుడు బాడీ అవేర్నెస్ వరకు ఉండడం కరెక్ట్ అండి, కానీ ఇప్పుడు రాను ఎట్లా అయిపోతుందంటే ఈ రీల్స్ వల్లంచి, లేదు అంటే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ దాని వల్లంచి బాడీ అబ్సెషన్ కి మారిపోతుంది. సో జనాలు ఏంటంటే దే ఆర్ అన్ని నమ్మేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ పెట్టారనుకోండి, దట్ మీ ఆయిల్ రాసుకుంటే లేదంటే ఈ క్రీమ్ రాసుకుంటే మీకు ఒక 1 month లో చాలా తెల్లగా అయిపోతారు, లేదు అంటే మీ స్కిన్ మారిపోతుంది. సో వాళ్ళు అసలు దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ క్రీమ్ నాకు పనికొస్తుందా లేదా, లేదంటే అసలు ఈ క్రీమ్ లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎవరు అసలు చెక్ చేయట్లేదు. దీని మూలాంచి చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ రావడము, స్కిన్స్ పాడవడము, కొంతమందికి ఇట్లాగా మెడికేషన్స్ తీసుకుంటే గట్ హెల్త్ ప్రాబ్లం రావడము, ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక సోప్ వాడితే ఎప్పటికీ అంటే కూతురు తల్లి సేమ్ ఏజ్ ఉన్నట్టుగా కనిపిస్తారని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం మనము. ఇంకొన్ని ఏమో దీంట్లో పాల శాతం ఎక్కువ ఉంది, వీటిని వాడితే మీరు యంగ్గా కనిపిస్తారు అని చెప్పేసి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ రెగ్యులర్గా చూస్తుంటాం. నిజంగానే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటారు? నిజంగానే సోప్సో లేకపోతే ఇలాంటి క్రీమ్సో వాటి ద్వారా యంగ్గా కనిపించాలనే ప్రయత్నం కానివ్వండి, అవన్నీ పాసిబిలిటీ ఉందా? అంటే టెక్నికల్గా పాసిబుల్ అవి? అసలు మనకి అమెజాన్ మీద లేదంటే మీకు ఆన్లైన్ పంపించే ఈ యాడ్స్ వచ్చే ప్రొడక్ట్స్ లో 80% వరకు ప్రొడక్ట్స్ అసలు పనిచేయవండి. బికాజ్ మనకి ఇండియాలో అట్లా FDA లాగా ఒకటి దెర్ ఇస్ నో అసోసియేషన్ విచ్ యాక్చువల్లీ రికమెండ్స్ దట్ ఈ ప్రొడక్ట్స్ వాడండి, ఈ ప్రొడక్ట్స్ వాడకూడదు, లేకపోతే ఇవి టెస్టెడ్ కాదా అని. మనకి ఆన్లైన్ కనిపించే చాలా మటుకు ప్రొడక్ట్స్ లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటారు, కొంతమంది ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంటారు, కొంతమంది ఏమో కెమికల్ ఫ్రీ అంటారు, కానీ అవి ఎంతవరకు నిజమో మనకు తెలీదు. సో అందుకే 80% ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ దే జనరలీ డోంట్ వర్క్. అసలు వాడినట్టు ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ.
ఎస్. సో జ్యోతిర్మయ్య గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు కొద్దిమంది ఆల్రెడీ ఏదో రకమైన మెడికేషన్లో ఉంటారు. ఆ మెడికేషన్కి కాంప్లిమెంట్ చేసేలాగా డైట్ ఉండాలంటారా, లేకపోతే డైట్కి ఈ రెండింటికి సంబంధం లేకుండా రెండు సైమల్టేనియస్లీ తీసుకునే అవకాశం ఉంటుందా? అసలు దాన్ని ఎలా చూడాలంటారు? సో మెడికేషన్స్ మనం ఏది తీసుకున్నా ఫుడ్ తో తీసుకోవాలని చెప్తాం. అంటే రైట్. జ్యోతిర్మయ్య గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్. వెళ్ళినా మనం ఎవరిని అడిగినా మెడికేషన్ మెడిసిన్ తో పాటు తీసుకోవాలి. రైట్. జ్యోతిర్మయ్య గారి ఫోన్ ఏదో అక్కడ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి పావని గారి దగ్గర వెళ్దాము. సేమ్ అది రాకుండా చేస్తున్నాం. అంటే డైజెషన్ ఏదైతే ఉందో ఈ డైజెషన్ ప్రాసెస్ ని స్లో. రైట్. పావని గారు, చెప్పండి. ఎస్, అదే మెడికేషన్కి డైట్కి అంటే ఆ రెండు అంటే కాంప్లిమెంట్ చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంటుందంటారా, లేకపోతే కొన్ని మెడికేషన్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పి కొంతమంది డైట్స్ చెప్తా ఉంటారు. అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి మనం చూస్తే జ్వరం వచ్చింది అంటే మీరు రైస్ తినొద్దండి ఇలాంటివి చెప్తా ఉంటారు కదా. అట్లా మెడిసిన్కిను డైట్కి వీటి రెండింటికి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ ఏంటి? అవి ఇలా తిరగబడే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలంటారు దాన్ని? ఖచ్చితంగా కనెక్షన్ అయితే ఉంటుందండి. కొన్ని సప్లిమెంట్స్ చూడండి, ఎగ్జాంపుల్ మనం మెగ్నీషియం తీసుకున్న, మల్టీవైటమిన్స్ తీసుకున్న, కొన్ని ఎంప్టీ స్టమక్ లో తీసుకోవచ్చు, కొన్ని బ్రేక్ఫాస్ట్ తర్వాత, కొన్ని లంచ్ తర్వాత, కొన్ని సెట్ డిన్నర్ టైంలో తీసుకోకూడదు, ఎంప్టీ స్టమక్ లో తీసుకొని మెడికేషన్స్ కూడా ఉంటాయి. మనం ఫుడ్ ఎప్పుడు ఇంకోటి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఐరన్, కాల్షియం ఇవి రెండు ఎనిమీస్ అన్నమాట. మనం ఐరన్ తీసుకున్నప్పుడు కాల్షియం తీసుకోకూడదు, అబ్జార్ప్షన్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మెడికేషన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అండర్ లో తీసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తేనే బెటర్ అండి. అండ్ రీసెంట్ గా మనం వింటూనే ఉన్నాం, జిమ్ చేస్తూ హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఒక టాపిక్ కూడా వైరల్ అయిపోయింది. చాలా మంది జిమ్ కి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నారు. సో యూజువల్ గా జిమ్ కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఒక ఎండోక్రైనాలజిస్ట్ సహాయం లేకుండా చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అని, ప్రీ వర్కౌట్స్ అని హై డోస్ తీసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తినకుండా వచ్చి జిమ్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ గా స్వెట్ అయిపోవడము, లెథార్జిక్ గా అయిపోవడము, సో వీక్నెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అండర్ లో మనం ఏదైనా లైఫ్ స్టైల్ ఫాలో అయితేనే బెటర్ అండి. మన ఓన్ గా ఇప్పుడు మనం రీల్స్ లో చూసి ఇక్కడనే అక్కడ చూసి మనం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మన హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మెడికేషన్ కి ఫుడ్ కి ఖచ్చితంగా ఇంటర్ రిలేషన్ ఉంటుందండి. యూజువల్ గా మనకి హాస్పిటల్ డైట్స్ ఉంటాయి. హాస్పిటల్లో మేము కొంతమందికి లిక్విడ్ డైట్స్ పెట్టేస్తాం, నాసల్ ట్యూబ్ ఫీడింగ్ వాళ్ళకి. సో డిఫరెంట్ గా మేము ఏంటంటే ఎవరి కండిషన్ ప్రకారం వాళ్ళకి డైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డైట్ ఈస్ ఎవ్రీథింగ్ అండి. వర్ణిక గారు, ఇక్కడ కొన్ని సక్సెస్ ఫార్ములాస్ కొంతమంది డిసైడ్ చేసేసుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఇలాంటి ఫుడ్ తీసుకొని ఇలాంటి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళు వెయిట్ తగ్గారు, లేదా ఇలాంటి ఫుడ్ తీసుకొని ఇలాంటి ఇంజెక్షన్ తీసుకుంటే వాళ్ళు ఇవాళ యాంటీ ఏజింగ్ లాగా చాలా యంగ్గా కనిపిస్తున్నారు, కాబట్టి ఇదే ఫార్ములాని నేను కూడా వాడితే నేను కూడా అలానే మారిపోతానని చెప్పి చాలామందిలో ఇది ఒక ఈ సక్సెస్ ఫార్ములాని క్యారీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎంత డేంజరస్ అంటారు? అంటే ఖచ్చితంగా మనిషిని వాళ్ళ మెటబాలిజం అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వాల్సిన మెడిసిన్ కాస్త ఎవరికో అయింది కాబట్టి నాకు కూడా అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు ఫాలో అయిపోతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా మంచి పాయింట్ అండి. ఈ అవేర్నెస్ అందరిలోకి రావాలి. ఎందుకంటే అందరు మెటబాలిజం సేమ్ ఉండదు, అందరూ బాడీ కాంపోజిషన్ కూడా సేమ్ ఉండదు. సో ఈవెన్ చిన్న డ్రగ్ అంటే ఇప్పుడు జ్వరం వస్తే కొంతమంది చూడండి జస్ట్ పారాసెటమాల్ వేసేసుకుంటారు. అది ఒకళ్ళకి పనికొస్తుంది కానీ ఒకళ్ళకి దాంతో రియాక్షన్స్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు. సో అంత చిన్న మెడిసిన్స్ కి కూడా అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంత పెద్ద ఐవి ఇంజెక్షన్స్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందరికీ డోసేజ్ సేమ్ అనేది ఉండదు. వాళ్ళ వెయిట్ ప్రకారం, వాళ్ళ నీడ్ ప్రకారం మేము దాన్ని టైట్రేట్ చేసి స్పెసిఫిక్ గా ఇస్తాం. సో ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఇంత తీసుకున్నారు కదా, లేదంటే ఈ డైట్ తీసుకుని తగ్గారు కదా అనేది ఒక పర్సన్ అట్లా ఫాలో చేయకూడదు. బికాస్ దాని కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఓపెన్గా మార్కెట్లో దొరికిపోవడం కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్కి రీజన్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళిపోయి నార్మల్గా అడిగినా సరే కొన్ని మెడికల్ షాప్స్లో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు, తీసుకెళ్ళిపోయి చిన్నపాటి ఏమంటారు డిస్పెన్సరీలో దాంట్లో వెళ్ళిపోయి ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నారు. సో ఈ మెకానిజంలో ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా?
డెఫినెట్లీ అండి. ఇది చాలా బ్లాక్ మార్కెట్‌లో ఇలాంటి మెడికేషన్స్ అమ్ముకుపోవడము, లేదు అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా పేషెంట్ ఆన్‌లైన్ అయినా, ఓవర్ ద కౌంటర్ అయినా ఇవన్నీ తీసేసుకోవడము. ఇవన్నీ కూడా చాలా పెద్ద కారణాలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ జరగడానికి. బికాజ్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో కూడా మీరు చూస్తే ఆ డాక్టరు షిఫాలి గారికి ప్రాబబ్లీ ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో చెప్పుంటారు. దాని తర్వాత నుంచి షీ హాస్ బీన్ సెల్ఫ్ మెడికేటింగ్. అంటే షీ హాస్ బీన్ బయింగ్ ద డ్రగ్ ఐదర్ ఆన్‌లైన్ ఆర్ ఓవర్ ద కౌంటర్. సో మనకి ఈ కాలంలో ఇంపార్టెంట్ ఏంటంటే వి నీడ్ స్ట్రిక్ట్ రూల్స్. ఇలాంటి మెడికేషన్స్ అమ్ముతున్నారు అంటే దానికి ఒక లైసెన్స్ అనేది ఉండాలి, ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉండాలి. అప్పుడే ఇట్ షుడ్ బి గివెన్. లేదు ఏదో పాత ప్రిస్క్రిప్షన్ ఉంది దాంతో నేను కంటిన్యూ అవుతున్నాను అంటే అలాంటివి కూడా ఇట్ షుడ్ బి బ్యాన్డ్. ఈ రెగ్యులేషన్స్ వస్తేనే ఇలాంటి ర్యాంపెంట్ యూజ్ అన్ని కర్బ్ అవుతాయి. ఎస్ జ్యోతిర్మయ్య గారు, ఫుడ్ అనేటప్పటికీ మనకు అంతకుముందు తెలిసిందల్లా ఏంటంటే ఇంట్లో ఏదో వండేవాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్లాంట్ బేస్డ్ ఫుడ్, తర్వాత డైరీ బేస్డ్ ఫుడ్, తర్వాత ఇంకా ఏమంటారు దీన్ని కొత్త కొత్త తరహా పేర్లన్నీ పెట్టి కొత్త కొత్త ప్యాకేజీల్లో వీటిని అందరినీ అమ్మడం స్టార్ట్ చేశారు. మీరు అన్నట్టు ఇది ఇటు రెగ్యులర్ షాపుల్లోనూ దొరికేస్తున్నాయి, మెడికల్ షాపుల్లోనూ అమ్మేస్తున్నారు, ఆన్లైన్లో అమ్మేస్తున్నారు ఇవన్నీ. సో ఎవరు ఎలాంటి ఫుడ్ ఆ బాడీకి పడుతుంది అన్నది తెలుసుకోవాలి అంటే ఏవైనా ట్రిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమైనా ఉన్నాయి దీంట్లో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనం డిజైన్ కాకుండా NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ICMR గైడ్ లైన్స్ ప్రకారం ఒక ప్లేట్ చేస్తారనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలి. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా మనకి బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వస్తాయి. దీంతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సుమారు మనం ఇప్పుడు చేసే తప్పులు ఏంటి, రైస్ అనేది ఎక్కువగా తీసుకుంటాము, కర్రీ కంటెంట్ తక్కువ తీసుకుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేట్స్ వాళ్ళు చూసుకున్నట్టు అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అస్సలకే ఉండవు. సో మన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ వచ్చే ఆహారాలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకున్నాం అనుకోండి. అండ్ దీని తోడుగా వెరీ లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్ కూడా మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అలా అని ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, బుల్లెట్ కాఫీ అని, లేకపోతే ఇంకా డిఫరెంట్ కీటో డైట్ అని, ఇంటర్మీడియట్. సో ఇలాంటి డైట్ ఏది అవసరం లేదండి. ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ కనుక మనం తీసుకున్నట్టు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా బరువు తగ్గొచ్చు. ఇలాంటి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ కానీ మెడికేషన్స్ కూడా తీసుకోకుండా హెల్దీ వేలో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దీని తోడుగా ఒక ఫిజికల్ యాక్టివిటీ, 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తోడుగా స్లీప్. చాలా మంది ఏం చేస్తున్నారంటే బిజీ లైఫ్ స్టైల్ అయిపోతుంది, ఒక సౌండ్ స్లీప్ అనేది లేదు. మినిమం 8 గంటల ప్రశాంతంగా ఎవరు పడుకోవట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఆ నిద్ర అనేది డెఫినెట్లీ మనకి నిద్ర స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. అది అండ్ మనం తీసుకునే వాటర్ హెల్దీగా మన బాడీకి ఎంత కావాలో ఎనఫ్ హైడ్రేషన్ ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఒక బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ కనుక మనం మెయింటైన్ చేసుకున్నట్టు అయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండగలుగుతాం. ఎస్ పావని గారు, అంటే కన్క్లూజన్కి వెళ్దాం మనము. ఈ మధ్యకాలంలో జనాలు ఏంటంటే తక్కువ ప్రైస్లో దొరికే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎంత న్యూట్రిషనిస్ట్ కాదు, లేకపోతే దానికి అంత వాల్యూస్ ఉండవు, కాబట్టి కాస్ట్లీ ఫుడ్ తింటే ఏదో మంచి అంటే బాడీకి ఏదో ప్లస్ అవుతుంది అనే విధంగా కొన్ని ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే అలాంటి డిస్కషన్స్ కానీ చేస్తూ ఉంటారు. సామాన్యులు దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలంటారు, దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలంటారు? చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ మీల్, కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటేనే హెల్తీగా ఉండమండి. కాస్ట్లీ ఫుడ్ తీసుకోకుండా హోమ్ బేస్డ్ ఫుడ్, కిచెన్ బేస్డ్ డైట్, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే చాలా చాలా బెస్ట్. ఇప్పుడు ఫైబర్ అనగానే అందరి మైండ్ లో ఏముంటది, సప్లిమెంట్ తీసుకోవాలేమో, ప్రోటీన్ అనగానే సప్లిమెంట్ కొనాలేమో, ఆ డబ్బులు లేవని అనుకుంటారు. ఫైబర్ పుష్కలంగా మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లలో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది, డ్రై ఫ్రూట్స్ ఏ తినాలేమో అప్పుడే మనకు ఫైబర్ వస్తుందేమో, సీడ్స్ ఏ తినాలేమో అని అనుకుంటూ ఉంటారు. అవి కూడా లిమిటెడ్ అమౌంట్ లోనే తీసుకోవాలండి. తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తోనే తినేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారు, ట్రైగ్లిజరైడ్ 550 ఉన్న వాళ్ళు వచ్చారనమాట. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఏ తింటాడంట ఆయన, హెల్దీ అని చెప్పేసి. సో వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అవ్వడం కానీ, అసలు డైటీషియన్ సజెషన్స్ లేకుండా ఏదో ఎక్కడో చూసామని చెప్పేసి ఫాలో అవుతూ కాస్ట్లీ ఫుడ్ అయితే తినాలి అని చెప్పేసి ఏమీ లేదు. హ్యాపీగా ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకుంటూ కొంచెం డెఫిసిట్ లో తీసుకుంటే గనక ఖచ్చితంగా హెల్దీగా ఉంటాము. అండ్ ఇంకోటి, సప్లిమెంట్స్ కొనాల్సిన అవసరమే లేదండి. చాలా చీప్ డైట్ అంటారు కదా, కూరగాయలు ఇంటి దగ్గరే దొరుకుతాయి. అండ్ హోమ్ బేస్డ్ డైట్, కిచెన్ లోనే ఉన్న పప్పులు అండ్ పనీర్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సింపుల్ థింగ్స్ లోనే మనం
చాలా చాలా హెల్తీగా ఉండొచ్చు. మెయిన్ గా 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ని అందరూ ఫాలో అవ్వాలండి. ఒకటి 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ లో స్లీప్ ఒకటి ఇంపార్టెంట్ అండి, వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, అండ్ డైట్. ఇప్పుడు మీరు ఈవెన్ డైట్ చేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఓన్లీ డైట్ తోనే వెయిట్ లాస్ అవ్వచ్చు, ఓన్లీ డైట్ తోనే హెల్తీగా ఉండొచ్చు అని కాదు. డైట్ చేస్తూ కూడా ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 1 hour లేకపోతే కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అంతా ఉండదు. డైట్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వాటర్ ఉండాలి, స్లీప్ ఉండాలి. ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ని మనం ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తే ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు, ఏ కాస్ట్లీ డైట్ కూడా మనకు అవసరం ఉండదు. రైట్. వనిక గారు మీరు కంక్లూడ్ చేయండి, ఎందుకంటే ఈ యాంటీ ఏజింగ్కి సంబంధించి కానివ్వండి, ఇప్పుడు ఈ వెయిట్ లాస్కి సంబంధించి చూసేటప్పుడు ఈ షార్ట్ కట్స్ మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఆ షార్ట్ కట్స్ లేకుండా నిజంగానే ఏజ్ పెరగకుండా ఉండాలన్నా, లేకపోతే ఈనట్టు వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? వాళ్ళు తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అండి, ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ క్యూర్. అంటే మీరు మీ ఉన్న ఇంట్లో ఫుడ్స్ తినడానికి, లేదంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ పాటిస్తే మీకు అర్లీగానే యాంటీ ఏజింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు బయటికి వెళ్ళి దానికి ఇంజెక్షన్స్ తీసుకోవడము, లేదంటే మెడిసిన్స్ తీసుకోవడం అవసరం పడదు. సెకండ్ ఆఫ్ ఆల్, ఎవరో ఇంటర్నెట్ లో చెప్పారు, లేదు అంటే ఇది ఒకసారి వాడితే అయిపోతుంది, ఇలాంటివి ఎవరు ప్లీజ్ నమ్మకూడదు. ఎందుకంటే మనకి ఆ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది, దానికి ఏం కాంప్లికేషన్స్ వస్తాయో మనకు తెలియదు. అండ్ థర్డ్లీ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి కోమార్బిడిటీస్ అనేవి ఉంటాయి. అంటే బీపీ అయినా, షుగర్ అయినా, లేకపోతే ఈ షిఫాలి జరా వాళ్ళ కేసులో తనకి సీజర్స్ అంటే ఎపిలెప్సీ ఫిట్స్ ప్రాబ్లం ఉండేది. సో ఇలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ యాంటీ ఏజింగ్ మెడికేషన్స్ తీసుకుంటే అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి మిగతా మెడికేషన్స్ తోటి మనకి ఇంకా కరెక్ట్ గా తెలియదు. సో అలాంటివి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కిందే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ థర్డ్లీ, మీరు ఫ్రెష్ న్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకున్నారు, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 6 to 8 hours ఆఫ్ స్లీప్. ఈ 2-3 చేస్తే మీకు 30s నుంచే చాలా మంచిగా స్కిన్ అయినా, బాడీ అయినా, హెల్త్ అయినా ఓవరాల్ గా చాలా బాగుంటుంది. ఫ్యూచర్ లో యూ వోంట్ నీడ్ ఎనీ యాంటీ ఏజింగ్ మెడికేషన్స్ ఆర్ సర్జరీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వనిక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతిమయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పావని గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అందంగా ఎవరైనా ఉండాలి అనుకుంటే దానికి షార్ట్ కట్స్ అన్నది ఫాలో అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ షార్ట్ కట్స్ ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి శ్మశానాన్ని చేర్చేస్తున్నాయి. కాబట్టి ఆ షార్ట్ కట్స్ ఫాలో అవ్వకుండా ఖచ్చితంగా డైట్, ఇప్పటివరకు మన గెస్ట్లు ఎవరైతే చెప్పారో దానికి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డైట్ పాటించడము, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడము, హైడ్రేటెడ్గా ఉండే ప్రయత్నం చేయడము, ఇలాంటి షార్ట్ కట్స్ని ఉపయోగించుకోకపోవడం వల్ల మీరు అనుకుంటున్న రిజల్ట్స్ అయితే పొందే అవకాశం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.